ఓకే, రైస్ గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు పోర్టుకి వెళ్ళారు, సీజ్ ద బోట్ అంటున్నారు. అక్రమంగా అక్కడ నుంచి రైస్ ఎక్స్పోర్ట్ జరుగుతుందని చెప్తున్నారు, దాన్ని ఆపాలంటున్నారు. ఎలా చూస్తారు? శభాష్. నేను పవన్ కళ్యాణ్ గారిని శభాష్ అంటున్నా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం లేక కూడా ఆయన రాస్తారు, మంత్రిగా ఆయనే రాయాలి. బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆయన ఎలా రాస్తారు? రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఆ శాఖకి బాధ్యత ఇస్తున్నాడు. ఆయన శాఖ ఎందుకు అవుతుంది అంటే వాళ్ళ పార్టీ కాబట్టి. కలెక్టివ్ గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్, రైట్? నో డౌట్. సివిల్ సప్లైస్ మంత్రి ఆయన, ఆయనకి లీడర్ ఎవరు అవుతారు? చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఎందుకంటే ఆయన చాలా కామన్ తప్పులు చేస్తుంటాడు. మన హోమ్ మినిస్టర్ ని నేను ఆ కుర్చీలో కూర్చుంటే నేను లాగేసుకుంటే నువ్వేమవుతావు అన్నాడు. లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ చేతిలో లేదనేది పాపం ఆయన తెలియదు. లా అండ్ ఆర్డర్ ఆల్వేస్ లైస్ విత్ ది ఆనరబుల్ సీఎం ఆర్ అట్ ది సెంట్రల్ లెవెల్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అమిత్ షా హోమ్ మినిస్టర్ అయినా లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటుందంటే ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, హోమ్ మినిస్టర్ అనిత గారైనా, ఈయన హోమ్ మినిస్టర్ దగ్గర మొత్తం పవర్ ఉన్నట్టుగా భావించేసి ఆయన అదే ఒక్కటే కాదు, నేను అది లాక్కొని తీసుకొని ఉత్తరప్రదేశ్ లో యోగి చేసినట్టుగా కూల్చేస్తానన్నాడు. ఉత్తరప్రదేశ్ లో యోగి ముఖ్యమంత్రి, ఆయన హోంమంత్రి కాదు. నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర, ఇక్కడ హోమ్ మినిస్టర్ దగ్గర లాక్కుంటే హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి హోంగార్డులు కానిస్టేబుల్స్, లేకపోతే డిజాస్టర్స్ ఏమైనా జరిగితే, తుఫాన్ ఏమైనా వస్తే వాటిలో హోమ్ మినిస్టర్కి ఏమైనా ఉంటుందేమో. కానీ ఆయన హోమ్ మినిస్టర్ దగ్గర అయి లాక్కొని ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి చేసినట్టుగా అన్ని కూల్చేస్తానంటే చంద్రబాబు నాయుడు దేనికి? సరే, వాళ్ళు ఏదో ఉంటుంది ఏది రాకపోతే. ఇప్పుడు ఈ లెటర్ కూడా మీరు రైట్లీ పాయింటెడ్ అవుట్, ఆయనే స్వయంగా లెటర్ రాస్తే. సార్ నేను అడుగుతున్నా, నేను ఐఎమ్ థ్రోయింగ్ ఏ ఛాలెంజ్ టు ది పవన్ కళ్యాణ్. ఒక ఛాలెంజ్ చేస్తున్నా. రైస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పేటలో రేషన్ రైస్ అంతా కూడా కాకినాడకో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంకొక మెడ్రాస్లో ఎయిర్పోర్ట్కో, లేదా కృష్ణపట్నంకో వెళ్ళిపోయినాయి. అక్కడి నుంచి శ్రీలంక కొన్ని వెళ్ళినాయి, లేకపోతే ఇటు నుంచి బంగ్లాదేశ్ వెళ్ళి అనుకుందాం రైస్. ఈ 5 నెలలుగా ఏం జరుగుతుంది? ఈ 5 నెలలుగా మీరు పంచుతున్న రైస్ మీ పార్టీ వాళ్ళు జిల్లాకు ఒకడు, 3 జిల్లాలకు ఒకడు సెంట్రలైజ్ అయిపోయి మీ కార్యకర్తలు, మీ నాయకులు వాటిని సేమ్ రైస్ కొనుక్కొని ఇప్పుడు ఎక్కడికి పంపిస్తున్నారు? అదే ఇంకా కూడా ఆగలేదు. ఇంత వచ్చిన తర్వాత కూడా మాఫియా ప్రభుత్వాలు కూడా మేనేజ్ చేస్తుందని ఆయన పోయారు అక్కడ ఫిజికల్. నో ఆయన పోయింది ద్వారంపూడి పాపం కాకినాడ పోర్ట్ ను మొత్తాన్ని మేనేజ్ చేసి కొన్ని లోపల కొన్ని బయట ఎన్ని పెట్టి చేస్తారని ఉన్నాడు. ఇతను ఒక స్మగ్లరు, ఆయన దగ్గర కేసు పెట్టాలి. ఇంతకు ముందు ఎక్కడ 5 నెలల క్రితం 4 నెలల క్రితం ఆయన పోయిచ్చాడు. ఎవరు? రీల్ సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు. ఇప్పుడు ఆయన తీసుకుని ఈయన పోయాడు. సంతకం కూడా ఈయన పెడతాడేమో, ఏది సివిల్ సప్లైస్ మినిస్టర్ కింద. లెక్క చేయకపోతే అదే పెడతాడేమో అది తెలిసి. పోవా, నా పార్టీ నుంచి నువ్వు వచ్చావు, నీకేంటి పవర్ అనుకుని. సో ఈ విధంగా మాట్లాడి ఇప్పుడు జరుగుతున్నటువంటి 6 నెలల్లో నేను ఇస్తాను మీకు, ఏ జిల్లాలో ఎవడు బియ్యం అమ్ముకుంటున్నాడో, ఎవరికి మీరు రేషన్ షాపులన్నీ అప్పచెప్పారో, అవన్నీ కూడా ఎక్కడికి లారీల ద్వారా తరలిపోతున్నాయో నేను మీకు జిల్లా వాడి నేను ఇస్తాను, మీకు కాన్స్టిట్యున్సీ వాడి నేను ఇస్తాను. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు కప్పం కడుతున్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ బియ్యం మీద ఇప్పుడు ఏ పోర్టుకి వెళ్తున్నాయి? కృష్ణపట్నమా, కాకినాడ, విశాఖపట్నమా, చెన్నై, హైదరాబాద్ లో పోర్టు ఉందా? ఏమైనా పోర్టు ఉందా? లేదు కదా. ఎందుకని? మాకు సముద్రం లేదు, సముద్రం లేదు, డ్రై పోర్ట్ కూడా లేదు మాకు. సముద్రం లేదు. ఏమో పవన్ కళ్యాణ్ సడన్ గా గుర్తొచ్చి హైదరాబాద్ నుంచి కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నా అంటాడేమో. డ్రై పోర్ట్స్ లేవుగా మాకు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఇప్పుడు చూసుకోమనండి సార్. అంటే ఒకటి పోర్ట్ అయితే ఏమైందంటే కాకినాడ పోర్ట్ అని, కానీ ఆంధ్రప్రదేశ్ లో అన్ని పోర్టు నుంచి రైస్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది జగమెరిగిన సత్యం కదా, అందరికీ తెలుసు. నేను అడుగుతున్నాను సార్, మీరు నిజంగా ప్రశ్నించడానికి, మీరు నిజంగా బద్దలు కొట్టడానికి ఇది పాయింట్ ఏంటంటే, ఈసారి పవన్ కళ్యాణ్ గారు ప్రాపర్ గా మాట్లాడారా, సిస్టమ్ ప్రకారం మాట్లాడారా పక్కన పెడితే, రైస్ అక్రమంగా పోతుంది నిజం, ఆపాల్సిన అవసరం ఉన్నమాట నిజం. దానికి ఏం చేయాల్సిన అవసరం ఉంది? అసలు ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ లో నిజాయితీ మీకు కనపడుతుందా లేదా? నో నిజాయితీ ఆయన యాక్షన్ అంతా ఎక్కడ ఉందంటే, ఆయన యాక్షన్ అంతా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద గతంలో ఆయన ఎక్స్పోర్ట్ చేసి ఉన్నాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టి లోపలికి వెళ్ళేంత వరకు అనేది ఫోకస్.
అనేది ఫోకస్. పొరపాటున అతను కాకినాడలో నీ మీద నేను గెలుస్తాను తర్వాత చూద్దాం అన్నాడు. ఎందుకు భయపడి పిఠాపురం వెళ్ళాడు కానీ ఆడ నిలబడ్డా గెలిచేవాడే పవన్ కళ్యాణ్ గారు, గెలిచేవాడు. కానీ ఆయనకి ఏం డౌట్ వచ్చిందో తెలియదు. ఆయన ఫ్రెండ్ ఎవరన్నా పెట్టినట్టున్నారు, ఆయన గెలిచాడు. ఈయన పిఠాపురం ఎంచుకున్నాడు, పోయాడు. ఆయన కూడా గెలిచాడు. ఇప్పుడు నిజంగా ఆయన కూడా ఏవైనా సరే తీయాలనుకుంటే, తెర తీయాలనుకుంటే, నిజంగా ఆపాలనుకుంటే ఇప్పుడు చేయమనండి. అదే ప్రయత్నం చేస్తున్నాడు కదా, ఆపేయండి అని చెప్తున్నాడు కదా. ఒక పక్క తెలుగుదేశం నాయకులందరూ కూడా, మీ నాయకులందరూ కూడా రేషన్ బియ్యం అంతా కొనుక్కొని లారీలు పెట్టి వాళ్ళ గోడౌన్లో టొబాకో గోడౌన్లో దాచిపెట్టి వాళ్ళందరూ కూడా అక్కడికి షిప్ యార్డ్లకు పంపిస్తూ ఉంటే మీరు దాన్ని చేయకుండా 1 సంవత్సరం క్రితం జరిగినటువంటి ద్వారంపూడి విషయంలోనే ముందుకు వెళ్ళారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఆయన ఆపింది ఒక షిప్ ఏదో ఆపారు. ఆయన ఆ షిప్ లో ఉన్నది బియ్యం ఇప్పుడే కదా, ద్వారంపూడి అప్పుడు బియ్యం కాదు కదా. చెప్పమనండి సార్, ఆ బియ్యం ఎవరు తెలియరు, ఎవరు చెప్పాలి. అదే అన్న ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి పోవడం అసలు దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు సార్? మెరైన్ డిపార్ట్మెంట్ కదా. మెరైన్ చైర్మన్ ఎవరు? మెరైన్ మినిస్టర్ ఎవరు? అది ఎక్కడి నుంచి ఏ సాయిల్ నుంచి వెళ్తుంది? నీ ల్యాండ్ నుంచే కదా. నీ లారీ అక్కడ దాకా పోర్టు దాకా వస్తేనే కదా షిప్ లోకి వెళ్ళేది. సరే, ఆయన పోయినప్పటికీ సముద్రంలో ఉంది కాబట్టి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అఫైర్ కదా. సముద్రం కూడా ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్, ఓకే, నీకు కనపడినంత దూరం వెళ్ళిన తర్వాత అది నీకు కాకపోవచ్చు. కానీ విజిబిలిటీ ఉన్నంత సేపు, నాటికల్ మైల్స్ ఉంటాయి దానిలో, అంతసేపు నువ్వు దాన్ని లాక్కురావు వెనక్కి. ఎందుకు చేయలేకపోతున్నారు? అదే చేసినట్టున్నారు, సీజ్ చేసినట్టున్నారు. అది ముందే కలెక్టర్ ఆల్రెడీ సీజ్ చేశారు, మళ్ళీ దాన్ని నేను సీజ్ చేయమన్నారని ఏదో అంటున్నారు. సరే, నేను ఏమన్నా జరగాల్సిన అవసరం ఉందా లేదా అన్న, ప్రయత్నం జరగాలి. ఐ అప్రిషియేట్.